పహల్గామ్ టెర్రర్ అటాక్ ప్రభాస్ హీరోయిన్ ని ఇబ్బందుల్లో పడేసింది. ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్న ఈ హీరోయిన్ ని ప్రభాస్ సినిమా నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇమాన్వీకి ఈ అటాక్ కి సంబంధం ఏంటి? ఈ ఇష్యూపై ఇమాన్వీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం ప్రభాస్ ఫౌజీ సినిమాపై పడింది. పాకిస్తానీ నటీనటులు ఇండియన్ సినిమాల్లో నటించేందుకు వీల్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఈ పరిస్థితుల్లోనే ప్రభాస్ ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఇమాన్వీ ఎస్మాయిల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇమాన్వీ ఎస్మాయిల్ పాకిస్తానీ అని, ఇమాన్వీ తండ్రి పాకిస్తాన్లో మాజీ మిలిటరీ అధికారి అని, ఆమెను ఫౌజీ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తన మీద సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్, డిస్క్రిమినేషన్ మీద రియాక్ట్ అయ్యారు హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్. తాను పాకిస్తానీని కాదని క్లారిటీ ఇచ్చారు. తనకు, తన ఫ్యామిలీకి పాకిస్తాన్తో ఎటువంటి రిలేషన్ లేవన్నారు. టెర్రర్ అటాక్ను ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఇమాన్వీ తన మీద ద్వేషం కలిగించాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా పాపులర్ అయ్యారు ఇమాన్వీ ఎస్మాయిల్. తెలుగు, హిందీ, తమిళం సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇదే క్రేజ్ తో ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన ఇమాన్వీ ఇప్పుడు అదే రేంజ్ లో ట్రోల్ అవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.